మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని ఎడల మనము కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తనగా ఉండాలి. అప్పుడు దేవుని నుండి మనకు మెప్పు కలుగుతుంది. శరీర సంబంధంగా చాలామంది మనుషులు ఆలోచిస్తున్నారు కనుక తమకు తామే యోగ్యులు అనుకుంటున్నారు. మనుషుల వలన మెప్పును కోరుకుంటున్నారు. కానీ ఇవి దేవుని వాక్యానికి పూర్తిగా భిన్నమైనవి. దేవుని వాక్యము ఏమని సెలవిచ్చుచున్నదంటే, దైవదృష్టికి అనుకూలమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. అన్ని విషయములలో యోగ్యమైన ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రవర్తన దేవుని నుండి మెప్పును కోరుతుంది. అంటే దేవుడు మెచ్చుకోవాలి. ఈ విధానంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే ఆరోగ్యకరమైనటువంటి భక్తిలో మనం ఉన్నట్టు. లేదంటే మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటాం. దేవుని మెప్పును గురించి మనం పట్టించుకోం. మనుషుల మెప్పునే మనం ఆశిస్తాం. కానీ ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవ విశ్వాసులు, అపొస్తలులు, శిష్యులు క్రీస్తును ధరించుకున్నవారై ఏ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు, ఎవరి నుండి మెప్పును ఆశిస్తున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే వారు దేవుని నుండే మెప్పును కోరుకున్నారు. దేవుని మెప్పును మాత్రమే వారు ఆశించినట్టుగా మనకు కనిపిస్తోంది. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూడగలిగితే, అన్ని విషయములలోనూ యోగ్యమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలని అక్కడ పౌలు గారు సూచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రారంభ శతాబ్దంలో దేవుని కొరకు బ్రతుకుతున్న వారందరూ కూడా అన్ని విషయములలో యోగ్యమైన ప్రవర్తనను కలిగి దేవుని మెప్పును ఆశించుచున్నారని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దయచేసి పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వాక్యం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. మేమన్ని విషయములలోనూ యోగ్యమైన ప్రవర్తన కలిగి నడుచుకొనుచున్నామని నమ్ముకొనుచున్నాము. అంటే వారి మనస్సాక్షి వారి మీద నిందారోపణ చేయకుండా, దోషమును ఆరోపించకుండా వారు ఎలా ప్రవర్తిస్తున్నారంటే దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి ప్రవర్తనను వారు కలిగి ఉన్నారు. దేవుని మెప్పును వారు ఆశిస్తున్నారు. దేవుని మెప్పును కోరుకున్నవారు వాక్యానుసారమైనటువంటి యోగ్య ప్రవర్తన కలిగి ఉంటారు. ఈరోజు మనుషులలో ఎవరికైనా ఇటువంటి ఆలోచన ఉందా? అంటే నన్ను దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా? మనుషుల మెప్పుతో నాకు సంబంధం లేదు, నన్ను దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా? నేను దేవుని మెప్పును కోరాలంటే వాక్యానుకూలమైనటువంటి యోగ్య ప్రవర్తనను నేను కలిగి ఉండాలి. ఎటువంటి యోగ్య ప్రవర్తన? పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో ఉన్నటువంటి యోగ్యమైన ప్రవర్తనను నేను కలిగి ఉండాలి. అట్టి ప్రవర్తన దేవుని నుండి నాకు మెప్పును తెచ్చిపెడుతుంది అనేటువంటి ఆలోచన ఈరోజు ఎవరిలోనైనా ఉందా? అందరూ మనుష్యుల మెప్పును కోరి, ఆ మెప్పు ఎలా కలుగుతుందంటే ఇదిగో ఇటువంటి ప్రవర్తన వలన. మనుషుల మెప్పు ఎలా కలుగుతుందంటే ఇదిగో మనుషులకు అనుకూలమైనటువంటి ప్రవర్తనను నేను కలిగి ఉంటే మనుషులు నన్ను మెచ్చుకుంటారు. మనుషుల మెప్పుపై ఈరోజు మనుషులు ఆధారపడుతున్నారు. కానీ క్రీస్తునందలి భక్తి జీవితం మనుషుల మెప్పుపై ఆధారపడేదిగా ఉండకూడదు. దేవుని మెప్పును కోరేదిగా ఉండాలి. దేవుని మెప్పు ఎప్పుడు అనుగ్రహింపబడుతుందంటే దేవుని వాక్యములో వ్రాయబడినట్టుగా మనం జీవిస్తూ దేవుని వాక్యానికి అనుకూలమైన యోగ్య ప్రవర్తనను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను మెచ్చుకుంటాడు.
దేవుడు మనలను మెచ్చుకుంటాడు. ఇంకా లోతులకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మెప్పును కోరుకునేవాడు, దేవునికి అనుకూలమైన ప్రవర్తనను కలిగి ఉన్నవాడు మనుషుల యొక్క మెప్పును పొందలేడు. ఈ లోకములో మనుషుల యొక్క మెప్పును అట్టివాడు పొందలేడు. ఈ విషయాన్ని స్పష్టముగా పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవచ్చు. దేవుని మెప్పును పొందేవాడు మనుషుల మెప్పును పొందలేడు. మనుషుల మెప్పును దేవుని మెప్పును కూడా పొందటం కష్టం. అలా జరగదు. ఎందుకంటే మనుషులు దైవ వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే ఆలోచన కలిగిన వారు. మనుషులు ఎవరిని మెచ్చుకుంటారు? లోకానుసారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిని మెచ్చుకుంటారు. అంతే తప్ప దేవుని వలె మనుషులు ఆలోచిస్తారా? దేవుడు ఎట్టి పరిస్థితులలో మెచ్చుకుంటాడో అట్టి పరిస్థితుల్లో ఈ లోకం మనలను మెచ్చుకుంటుందా? లేనేలేదు. కనుక అయితే దేవుని మెప్పునైనా కోరాలి, లేదా మనుషుల మెప్పునైనా కోరాలి. ఈరోజు అనేక మంది మనుషుల మెప్పు వైపు మొగ్గు చూపుతున్నారు, మనుషుల మెప్పును కోరుకుంటున్నారు. కానీ దేవుని మెప్పు చాలా శ్రేష్టమైనది. దేవుడు మెచ్చుకునేవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మమ్మను ఇతరులు అంటే మనుష్యులు మిగిలిన వారు మెచ్చుకోవలసినటువంటి అవసరత ఏమీ లేదు, కానీ మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము అంటున్నారు పౌలు గారు. మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము అంటే దేవుని మెప్పు కోరి దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తనను కలిగి మేము జీవిస్తున్నాము. ఇటువంటి యోగ్యమైన ప్రవర్తనను ఈ లోకం అంగీకరించదు, ఈ లోకము మమ్మను మెచ్చుకోదు. కనుక మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము అంటున్నారు పౌలు గారు. నిజంగా ఆ మాటలను చదువుతుంటే వారిని వారే మెప్పించుకునే స్థాయిలో వారున్నారు. వారిని వారే మెప్పించుకునే స్థాయిలో వారు ఉన్నారు. ఇక మనుష్యులలో ఎవరిని గురించి వారు పట్టించుకోవటం లేదు, ఎవరి మెప్పును వారు కోరటం లేదు. కేవలం దేవుని పైన మాత్రమే వారు గురిని నిలిపారు. చూడండి ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం నుండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం నుండి చక్కగా ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు, శిష్యులు, దైవ పరిచారకులు వారు చేస్తున్నటువంటి పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఎవరి ఎదుట నిందింపబడకూడదని వారు ప్రయత్నిస్తున్నారు. ఎవరు వారి పరిచర్యను నిందించకూడదని వారు ప్రయత్నిస్తున్నారు? దేవుడు వారి పరిచర్యను నిందించకూడదు అని వారు ప్రయత్నిస్తున్నారు. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఎన్నో కష్టాల గుండా మేము ప్రయాణం చేస్తున్నాం అంటున్నారు పౌలు గారు. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము మేము అనేక కష్టముల ద్వారా ప్రయాణిస్తున్నాం. ఎన్ని కష్టాలను గూర్చి అక్కడ పౌలు గారు పేర్కొన్నారో చూడండి. ఎన్ని కష్టాలను గూర్చి, అందులో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, చెరసాలలు, దెబ్బలు ఇవే కనిపిస్తున్నాయి. కష్టాలు, కన్నీళ్లు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రారంభ శతాబ్దంలో దేవుని కొరకు సేవ జరిగించుచున్నవారు, దైవ పరిచర్యలో ఉన్నవారు, వారు ఏ విధంగా బ్రతుకుతున్నారో చూడండి. మనుష్యుల మెప్పు వలన వారు సంతోషిస్తున్నారా? లేదండి. మనుష్యులు మెచ్చుకుంటే సన్మానాలు ఉంటాయి, మనుష్యులు మెచ్చుకుంటే ధన రాబడి ఉంటుంది, మనుషులు మెచ్చుకుంటే
ఎక్కడ ఒళ్ళు అలవదు, అంటే కష్టపడదు, చెమటోడ్చవలసినటువంటి పరిస్థితి లేదు. సంతోషమే, ఆనందమే. మనుష్యులు మెచ్చుకుంటే అసలు అడుగు కింద పెట్టనిస్తారా? రాజవైభవం, మనుషులు మెచ్చుకుంటే రాజవైభవం పల్లకిలో మోస్తారు, మనుషులు పల్లకిలో మోస్తారు. కానీ పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? మా పరిచర్య దేవుని ఎదుట నిందింపబడకుండు నిమిత్తము. దేవుడు మా పరిచర్యను నిందించకూడదు. అదేంటయ్యా, నాకు సేవ చేస్తానని చెప్పి మనుషుల చేత సేవలు అందుకుంటున్నారు, మనుషుల వలన మీరు ధనవంతులు అవుతున్నారు, మనుషుల వలన మీరు చాలా సంతోషంతో ఆనందంతో మీరు గడుపుతున్నారు అని దేవుడు మమ్మను నిందించకూడదు, మా పరిచర్యను ఆయన నిందించకూడదు. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము మేము అనేక కష్టాలలో, కన్నీళ్లలో మా పరిచర్యను ముందుకు కొనసాగించుచున్నాము. ఇందులో ఎన్నో ఆటుపోట్లను మేము ఎదుర్కొంటున్నాం అంటున్నారు పౌలు గారు. ఎన్నో ఆటుపోట్లను. ఈ పరిచర్య అంతటిలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఎవరికి అర్థమవుతుంది? ఎవరు మెచ్చుకుంటారు పౌలు గారిని? ఎవరు మెచ్చుకుంటారు పేతురు గారిని? ఎవరు మెచ్చుకుంటారు యాకోబు గారిని? లోకం మెచ్చుకుంటుందా? ఎవరు మెచ్చుకుంటారు? దేవుని జ్ఞానం అర్థమైన వారు మాత్రమే మెచ్చుకుంటారు. పౌలు గారు చెరసాలలో వేయబడ్డారనుకోండి, లోకమంతా పౌలు గారిని చూసి ఏమంటుంది? కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, కన్నీటి ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు, జాగరంలో ఉన్నప్పుడు, రాత్రంతా జాగరంలో ఉన్నప్పుడు, నిద్ర లేనప్పుడు, శరీరం అసలు సహకరించకుండా వణికిపోతున్నప్పుడు, అటువంటి దయనీయ పరిస్థితులలో ఎవరైనా మెచ్చుకుంటారా? అసలు మెచ్చుకుంటే ఆ స్థితి కలుగుతుందా? అందరూ మెచ్చుకుంటే ఆ స్థితి ఎందుకు కలుగుతుంది? అందరూ మెచ్చుకుంటే చెరసాలలోనికి ఎందుకు వెళ్తాడు? అందరూ మెచ్చుకుంటే దెబ్బలు ఎందుకు తింటాడు? అందరూ మెచ్చుకుంటే కన్నీళ్ళు ఎందుకు, కష్టాలు ఎందుకు? ఎవరైతే యోగ్యమైన ప్రవర్తన, వాక్యములో సూచింపబడినట్టుగా ఎవరైతే యోగ్యమైన ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన, నీతి ప్రవర్తన, నిర్దోషమైన ప్రవర్తన కలిగి ఉన్నారో అట్టి వారికి దేవుని యొద్ద నుండి మాత్రమే మెప్పు కలుగుతుంది. దేవుని జ్ఞానమును అర్థం చేసుకున్న వారు వారిని వారే మెప్పించుకుంటున్నారు. చూడండి, మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు? మమ్మల్ని మేమే మెచ్చుకోవాలి అంటున్నారు పౌలు గారు. మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు? వారికి అనుకూలంగా మేము ప్రవర్తించినప్పుడు మమ్మల్ని మెచ్చుకుంటారు. అంతే కదండి. మనుషుల దృష్టికి అనుకూలముగా మనం ప్రవర్తించినప్పుడు వారు తానా అందంటే మనం తందానా అనాలి. వారు తానా అన్నారంటే మనం తందానా, వెనక మనం వారికి వంత పాడాలి. అప్పుడు అటువంటి పరిస్థితులలో మనలను మెచ్చుకుంటున్నారు. అంటే నేను పాడిన దానికి శృతి కలుపుతున్నాడు, చక్కగా నాకు అనుకూలంగా పాడుతున్నాడని మనుష్యులు మనలను మెచ్చుకుంటారు. మనుష్యులు మనలను మెచ్చుకోవటం లేదంటే, దేవుని ఎదుట మనము యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనుషులు మనలను మెచ్చుకోవటం లేదంటే అర్థం ఏంటన్నమాట? మనము మనుషుల దృష్టికి కాక దేవుని దృష్టికి మాత్రమే యోగ్యమైన ప్రవర్తనను కలిగి ఉన్నాము. దేవుని మెప్పును మాత్రమే మనం కోరుకుంటున్నాం, దేవుని మెప్పును మాత్రమే. అందుకే వాక్యంలో మీరు నిజంగా చక్కగా దృష్టి ఉంచి చదవండి, ఏదో పరధ్యానంతో కాదు. మీరు మీ మనస్సును నిలిపి చదవండి. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటల సారాంశం ఏమిటి? పౌలు గారు ఈ విషయాలను ఎందుకు తెలియజేస్తున్నారు? వారితో ఇవన్నీ ఆగిపోయాయా? ఈ విధానం ఇక కొనసాగదా? అక్కడతో ఆగిపోయిందా? మీకైతే ఇవి అప్లికేబుల్ కావు, మీరైతే సుఖాలు, సంతోషాలు, మీరు నిత్య ఆనందాలు భూమి మీద పొందేస్తారు, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు, సుఖ భోగముల యందు మీరు జీవిస్తారని పౌలు గారు ఏమని చెప్పారా? మనమంతా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక కష్టములను అనుభవించాలి అంటున్నారు పౌలు గారు. ముందుగా మీకు తెలియజేస్తున్నాం అంటున్నారు పౌలు గారు. ఇదే వాక్యాన్ని చేత పట్టుకుంటారు, ఇదే వాక్యాన్ని చదువుతారు, ఇదే వాక్యాన్ని ధ్యానిస్తారు, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఆ మర్మం మనుషులకు వెళ్ళదు, ఆ మనసులోనికి వెళ్ళదు, జీవితంలోనికి వెళ్ళదు. పుస్తకాలలో ఆగిపోవచ్చున్నది, కాగితాలలో ఆగిపోవచ్చున్నది, అక్షరాల మట్టుకే ఆగిపోవచ్చున్నది. నిజంగా
దైవభక్తిని, దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తనను ఎవరైతే అర్థం చేసుకొని దేవుని మెప్పును కోరి బ్రతుకుతారో వారు ఈ మాటలే చెప్పాలి. ఏమనంటే, మమ్మను మేమే మెప్పించుకుంటున్నాం, మాకు మేమే ధైర్యం చెప్పుకుంటున్నాం, మాకు మేమే ఓదార్పు, మాకు మేమే మా కన్నీళ్లను తుడుచుకుంటున్నాం, ఆదరణ కలిగించుకుంటున్నాం, మాకు మేమే. పౌలు గారు చూడండి, మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు? ఇటువంటి ప్రవర్తనతో ఉన్నప్పుడు, దేవుని దృష్టికి మాత్రమే యోగ్యమైన ప్రవర్తనతో ఉండి దేవుని మెప్పును మాత్రమే కోరుకుంటున్నప్పుడు మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు? మమ్మల్ని మేమే మెచ్చుకోవాలి. పౌలు గారు ఏమనుకోవాలన్నమాట? శభాష్ పౌలా, చక్కగా పోరాడుతున్నావు, ఇంకాస్త కాలం ఓర్చుకో. ఈరోజు ఉపవాసంతో ఉన్నావా? నీకు మంచి ఫలము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఈరోజు దెబ్బలు తిన్నావా? క్రీస్తు కొరకు నీవు దెబ్బలు తిన్నావా? ఈరోజు నీ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, విశ్వాసాన్ని కాపాడుకో. ఈరోజు జాగరముతో ఉన్నావా? కళ్ళు లోతుకు వెళ్ళిపోయాయా? చాలా భయంకరమైనటువంటి స్థితిలో నీవు దేవుని పరిచర్యను నిందింపబడకుండా జరిగించుచున్నావా? అయితే నీ జీతము దేవుని యొద్ద బహు విశేషముగా దాచబడి ఉన్నది, ఏమాత్రం నీ దిగులు పడకు అని పౌలుకు పౌలే మెచ్చుకోవాలి. పౌలు గారే మెచ్చుకోవాలి. అందుకే ఆయన అంటున్నారు, మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మమ్మల్ని అయితే ఎవరు మెచ్చుకోరు. ఈ జీవితాన్ని చూచి మమ్మల్ని అయితే ఎవరు మెచ్చుకోరు. పైగా దూషిస్తారు, శపిస్తారు. మమ్మల్ని మేమే మెచ్చుకుంటున్నాం అంటున్నారు. ఇటువంటి వారిని కేవలం దేవుడు మాత్రమే మెచ్చుకుంటాడు. భూమి మీద ఇంకెవరు కూడా మెచ్చుకోలేరు. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం నుండి మీరు చూడగలిగితే, పౌలు గారు హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఉండాలి అంటున్నారు. హృదయ సంబంధమైనటువంటి సున్నతి. బాహ్య సంబంధమైనటువంటి సున్నతి అందరికీ కనిపిస్తుంది, అందరూ నిన్ను మెచ్చుకుంటారు. కానీ నీవు హృదయ సంబంధమైన సున్నతిని పొందినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. బాహ్య సంబంధమైన బాప్తిస్మమును నీవు పొందినప్పుడు అందరూ చూస్తారు, అందరూ మెచ్చుకుంటారు. కానీ నీవు హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొందినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. దేవుని మెప్పును ఎవరైనా కోరుకుంటున్నారా? మనుషుల మెప్పుతో సరిపెట్టుకుంటున్నారు. మనుషులందరూ నన్ను మెచ్చుకున్నారు కదా, చాలనుకుంటున్నారు. కానీ నీవెప్పుడు చాలనుకోవాలో తెలుసా? దేవుని మెప్పు కలిగినప్పుడు. దేవుడు నన్ను మెచ్చుకున్నాడు కదా, చాలు. ఇక ఎవరి మెప్పుతోనూ నాకు సంబంధం లేదు, ఇక ఎవరి మెప్పుతోనూ నేను పట్టించుకోను. దేవుడు మెచ్చుకుంటే చాలు. ఈరోజు ఎంతోమంది క్రీస్తు సువార్త కార్యక్రమాలను జరిగిస్తున్నారు. సువార్త కార్యక్రమం జరిగిందంటే 100 ఫోటోలు 10 వీడియోలు ఉండాలి. సోషల్ మీడియాలో వారి యొక్క సువార్త కార్యక్రమాన్ని గూర్చినటువంటి ఆ ప్రచారం హోరెత్తిపోవాలి. మనుషుల వలన వారికి మెప్పు కావాలి. దేవుడు మెచ్చుకుంటున్నాడని, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని, దేవుని యొద్ద నా కొరకు జీతము దాచబడి ఉన్నదని, దేవుని మెప్పు కొరకు నేను పనిచేస్తున్నానని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి. ఈరోజు అనేక మంది యొక్క ఆలోచన అంతా కూడా మనుషుల మెప్పు మీదనే ఉన్నది. మనుషులు నన్ను మెచ్చుకుంటున్నారా లేదా? మనుషులు నన్ను కొనియాడుతున్నారా లేదా? పౌలు గారు అంటున్నారు, నీవు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. బాహ్య సంబంధమైనటువంటి సున్నతి పొందినప్పుడు మనుషులు మెచ్చుకుంటారు. మనుషుల మెప్పుతో నువ్వు ఆగిపోతున్నావా? దేవుని మెప్పును ఆశిస్తున్నావా అని పౌలు గారు అడుగుతున్నారు. శరీర సంబంధమైన సున్నతి పొందిన తర్వాత హృదయ సంబంధమైనటువంటి సున్నతిని నీవు పొందకపోతే, అది కేవలం శరీరం మట్టుకే ఆగిపోతే, అసలు దేవుని మెప్పును నీవు పొందనట్టు, నీవు దేవునికి దూరంగానే ఉండిపోయినట్టు. బాహ్య సంబంధమైన బాప్తిస్మమును పొందిన మీరు నీటిలోనికి దిగి నీటిలో ముంచబడి క్రీస్తు యేసు నామములో బాహ్య సంబంధమైన బాప్తిస్మం పొందిన మీరు హృదయ సంబంధముగా కూడా బాప్తిస్మం పొందకపోతే, అంటే హృదయములో మార్పు రాకపోతే, దేవుని వలన మీకు మెప్పు కలుగదు. కేవలం బాహ్య సంబంధమైన బాప్తిస్మంతో ఆగిపోతే, మనుషుల మెప్పు నాకు చాలు అనుకుంటే దేవుని మెప్పు మీకు కలగదు. దేవుని మెప్పు మీకు కలగాలి అంటే హృదయంలో మార్పు రావాలి. అది ఎవరికి కనిపించదు, దేవునికి కనిపిస్తుంది.
హృదయములోని మార్పు దేవునికి కనిపిస్తుంది. మీరు ఎవరికైనా చెప్పిన వారికి అర్థం కాదు, ఎవరికి మీరు చూపించలేరు కూడా. హృదయంలో మార్పును ఎలా చూపిస్తారు? కానీ దేవుడు తప్పనిసరిగా చూస్తాడు. హృదయమందు మార్పు, హృదయమందు పరివర్తన, అట్టి ప్రవర్తన దేవుని వలన మనకు మెప్పును తెచ్చిపెడుతుంది. ఇప్పుడు చూడండి, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం నుండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం నుండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. శరీర సంబంధమైనటువంటి సున్నతితో ఆగిపోతే అట్టివానికి మెప్పు మనుషుల వలనే కలుగుతుంది, దేవుని వలన కలగదు. హృదయ సంబంధమైనటువంటి సున్నతి వరకు రాగలిగితే, హృదయ సంబంధమైన సున్నతిని పొందగలిగితే అట్టివానికి మెప్పు దేవుని వలన కలుగుతుంది, మనుషుల వలన కాదు. చూసారా? ఈ యొక్క పరమార్థాన్ని మనం తీసుకోగలిగితే ఈరోజు మన భక్తి జీవితంలో మనుషుల మెప్పును కోరి మనం అన్నిటినీ జరిగిస్తున్నామా? దేవుని మెప్పును కోరి మనము దేవుని కొరకు బ్రతుకుతున్నామా? దేవుని మెప్పును కోరితే దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తనను చూపిస్తాం. మనుషుల మెప్పును మనం దృష్టిలో ఉంచుకుంటే, అంటే మనుషులు మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా అని ఆలోచన చేస్తే మనుషులకు తగ్గట్టుగా మనం మారిపోతాం. అంటే మనుషులు ఏం కోరుకుంటున్నారో వారి అభిరుచులకు తగ్గట్టుగా మనం మారిపోతాం. కానీ దేవుని మెప్పుపై మన దృష్టి నిలిపితే దేవుని అభిరుచికి తగ్గట్టుగా మనం మారిపోతాం. దేవుని అభిరుచికి తగ్గట్టుగా. ఆలోచిస్తున్నారా? మీకు అర్థమవుతున్నదా? ఒక్కసారి మీరు గ్రహించండి. నిజంగా దేవుని మెప్పును మీరు కోరుకొని దేవుని దృష్టికి ఆయనకు అనుకూలమైనటువంటి ప్రవర్తనను మీరు చూపగలిగితే ఖచ్చితంగా మీరు దేవుని మార్గంలో ఉన్నట్టే. లేదు, దేవుని మెప్పును నేను చూడలేకపోతున్నాను, దేవుని మెప్పుతో నాకు పని లేదు, మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలు, మనుషుల చప్పట్లు నన్ను బలపరుస్తాయని మీరు అనుకుంటే కనుక, మనుషుల యొక్క ఆ పొగడ్తలతో మీరు ఆనందిస్తూ వాటి మీదే దృష్టి ఉంచితే కనుక మనుషులకు అనుకూలంగా మీరు మారిపోతారు. అంటే మనుషులు కోరుకున్నట్టుగా మీరు మలచబడతారు. ఇక మీరు దేవునికి ఎప్పటికీ సంబంధించిన వారు కారు, దేవుని మార్గంలో మీరు లేరు. ఈ విషయంలో మీరు బహుజాగ్రత్తను తీసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం అంతా కూడా దేనిని నేర్పించుచున్నదంటే ఈ విషయాన్నే. మనము దేవుని మెప్పును గురించి ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా లేదా? దేవుని దృష్టికి యథార్థముగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా? దేవుడు మనము ఏ విధముగా బ్రతకాలను కోరుకున్నాడో దానిని మనము సంతృప్తికరంగా నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజు మాత్రమే కాదు, ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుని యొక్క ఆలోచనలలో మనం ఉంటున్నామా లేదా, దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేది పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన ఆలోచన, మన దృష్టి అంతా కూడా దేవుని మెప్పు పైననే ఉండాలి. అలా ఉండాలంటే పౌలు గారు కొన్ని సూత్రాలను తెలియజేస్తున్నారు. మీరు యోగ్యమైన వారుగా, అంటే దేవుని దృష్టికి యోగ్యులుగా, దేవుని మెప్పును కోరుకునేవారుగా మీరు ఉండాలి అంటే కొన్ని మంచి సూత్రాలు ఉన్నాయంటున్నారు పౌలు గారు. ఆ సూత్రాలను మనం చూద్దాం. ఆ సూత్రాలను మనం వచ్చే భాగాలలో పూర్తిగా అధ్యయనం చేస్తూ నేర్చుకుందాం. చూడండి ఆ సూత్రాలు ఏంటో చూడండి. మొట్టమొదట పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఇక్కడ పౌలు గారు ఒక 6 సూత్రాలను తెలియజేస్తున్నారు. ఒక 6 సూత్రాలు. ఈ సూత్రాలను మీరు జాగ్రత్తగా నేర్చుకొని
వాటి యందు మీరు ధ్యానం ఉంచుకుంటే అప్పుడు మీకు మెప్పు కలుగుతుంది. అప్పుడు మీకు దేవుని నుండి చక్కని ఆదరణ దొరుకుతుంది. అప్పుడు మీరు దేవుని మార్గంలో ఉన్నట్టు. కనుక దేవుని మెప్పు కోరుకుంటున్న వారైతే ఈ సూత్రాలను మీ జీవితకాలమంతయు మీరు జ్ఞాపకాలలో ఉంచుకుంటూ పాటించాలి. ఏమిటా సూత్రాలు? ఏవి సత్యమైనవో మీరు తెలుసుకోవాలి. ఏవి సత్యమైనవో, అలాగే ఏవి మాన్యమైనవో తెలుసుకోవాలి. ఏవి న్యాయమైనవో తెలుసుకోవాలి. ఏవి పవిత్రమైనవో తెలుసుకోవాలి. ఏవి రమ్యమైనవో తెలుసుకోవాలి. ఏవి ఖ్యాతి కలిగినవో తెలుసుకోవాలి. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా తెలుసుకుంటే అసలు మనుషుల మెప్పుతో మీకు పనే ఉండదు. మనుషులు నన్ను కొనియాడుతున్నారా లేదా అనేటువంటి ఆలోచనే ఉండదు. వీటి మీద మీ యొక్క మనస్సంతా మళ్ళీపోవాలి. ఈరోజు వీటిని గూర్చి మీకు తెలియదు కనుకనే లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మీరు మిగిలిపోయారు. మనుష్యులను చూస్తున్నారు, మనుషులు మెచ్చుకుంటున్నారా లేదా అని వారికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరే మలచుకుంటున్నారు. లేదు, ఈ పనికి మాలిన విషయాలను ఇక మీదట మనసులో నుండి తుడిచేయండి. దేవుని మెప్పును కోరండి. సర్వోన్నతుడైన దేవుని మెప్పు ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదో తెలుసా? ఆ తండ్రి మనలను మెచ్చుకునే స్థితికి మనం ఎదగాలి. దేవుడు మనలను యోగ్యులుగా ఎంచాలి అనుకుంటే ఏ యోగ్యత అయినను మెప్పైనను లోక సంబంధమైనవి కావు. అక్కడ పౌలు గారు పేర్కొన్నది దైవ సంబంధమైనటువంటి యోగ్యత, దైవ సంబంధమైన మెప్పు. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల మీరు వేటి మీద ధ్యానం ఉంచాలి? ఇదిగో చెప్పబడినటువంటి 6 సూత్రాలపై మీరు ధ్యానం ఉంచాలి. నిజంగా దేవుని మెప్పు కావాలి, దేవుని ఎదుట నేను యోగ్యమైన ప్రవర్తనను కనుపరచాలి అనేటువంటి ఆసక్తి మీలో ప్రారంభమైతే వచ్చే భాగాలలో వివరింపబడుతున్నటువంటి ఈ చక్కని 6 సూత్రాలను మీరు పాటించడానికి సిద్ధమవ్వండి. వాటి మీద ధ్యానం ఉంచటానికి మీ మనస్సును దేవుని వైపు మళ్లించండి. అప్పుడు మీరు చక్కని బహుమతిని పొందుతారు. మనుషుల మెప్పు ఈ లోకంలో తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇచ్చిన ఉన్నతమైన లోకంలో మనకి ఏమీ ఇవ్వదు. కానీ దేవుని మెప్పు అయితే ఉన్నతమైన లోకమందు మనకు ఉన్నతమైన బహుమానాన్ని ఇస్తుంది, చక్కని జీతాన్ని ఇస్తుంది, తరిగిపోని సంపదనిస్తుంది. కనుక దేవుని మెప్పును కోరగోరితే, దేవుని మెప్పును పొంది దేవుని కొరకు బ్రతకగోరితే వేటి మీద ధ్యానం ఉంచాలో వాటి మీదనే ధ్యానం ఉంచండి. ధ్యానం ఉంచవలసిన సంగతులను గురించి లోతైన విశ్లేషణను, లోతైనటువంటి సందేశాలను వచ్చే తరగతులలో మనం నేర్చుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృపా కటాక్షములు మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ సందేశం ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ మెప్పును కోరి మీ ఎదుట యోగ్యులుగా కనబడగోరి తండ్రి, మా ప్రవర్తనను మీ దృష్టికి అనుకూలముగా మార్చుకొనుటకు మీరు అందించినటువంటి ఈ చక్కని సందేశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది మీ దృష్టికి అసహ్యమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నోట పలుకుబడింది. నాయన, ఆ మాటలను గౌరవిస్తూ మనుషుల మెప్పును కోరుకోకుండా ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల వలె ఈ అంత్యకాలపు క్రైస్తవులుగా ఉన్న మేము మీ చిత్తాన్ని నెరవేర్చుటలో ఏమాత్రము వెనకడుగు వేయకుండా తండ్రి, మిమ్మును ఉన్నతముగా ఘనపరచుటయందు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును వహించుకొని ధరించుకొని అనేక మందికి ప్రకటిస్తూ ఉండగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. కేవలము మీ మెప్పును మాత్రమే కోరేటువంటి బ్రతుకులు మాలో అనుగ్రహించండి తండ్రి. హృదయ సంబంధమైన మార్పుతో మిమ్మల్ని మెప్పిస్తూ ఎల్లప్పుడూ తండ్రి మీరు చెప్పిన వాటి మీద ధ్యానం ఉంచుకొనుటూ మీ విషయాలను మరిచిపోకుండా వాటి ప్రకారము ప్రవర్తిస్తూ ఉండగలుగుటకు సహాయమును అనుగ్రహించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి విషయాలను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గూర్చి మీరు వివరణాత్మకంగా ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే
తప్పకుండా మా వెబ్సైట్ని మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.